అందరికీ నమస్కారం. తెలుగు కథామాలకు స్వాగతం. కాంచన సౌధం నవల చదువుకుంటున్నాము. రాసిన వారు రావినోతుల సువర్ణ కన్నన్ గారు. అప్పుడే ఓ 10 మంది పెద్దలు రావటంతో లోకాభిరామాయణంలో పడ్డ ఆయన తిరిగి హాల్లోకి వచ్చేసరికి 4-5 గంటలు గడిచిపోయాయి. బాబుగారు భోజనం వడ్డించమంటారా అన్నాడు వంటతను కిష్టయ్య. చౌదరి భార్య మమతకి 6 ఏళ్ల వయసులో ఉండగా ఏదో సుస్థి చేసిపోయింది. అప్పటినుంచి కిష్టయ్య వంటవాడుగా ఉన్నాడు. ఎంతో ఆదరాభిమానాలు చూపిస్తూ అక్కడే నమ్మకంగా ఉండిపోయాడు. విశ్వం కూడా రాని అన్నాడు చౌదరి. బాబు వచ్చేసరికి ఆలస్యం అవుతుందన్నారు. మీరు తినేయండి అన్నాడు తను. పర్వాలేదు, కాసేపు చూద్దాం అంటూ కుర్చీలో కూర్చుని పేపర్ చేతిలోకి తీసుకున్నాడు చౌదరి. కిష్టయ్య లోనికెళ్ళిపోయాడు. నమస్కారం అండయ్య నసుగుతూ వచ్చాడు దాసు. ఓ నువ్వా దాసు, ఏమిటిలా వచ్చావు? పేషెంట్స్ని వదిలి రానిచ్చాడా మీ డాక్టరు? పేపర్ పక్కన పడేసి నవ్వుతూ అన్నాడు చౌదరి. చిత్తం అతి వినయంగా అన్నాడు దాసు. ఏమిటి కథ? నవ్వుతూనే అన్నాడు చౌదరి. అమాంతం కాళ్ళ మీద పడిపోయాడు దాసు. ఏమిటయ్యా ఇది? గాబరాగా లేవదీయబోయాడు చౌదరి. తమరు నాకు మాట ఇవ్వాలి. మాట? అవునండి, ఉద్యోగాన్ని నిలబెట్టాలి. ఉద్యోగం నిలబెట్టాలా? అనుమానంగా చూశాడాయన. అవును బాబు, మీరు సరే అంటే గాని మీ కాళ్ళొదలను అన్నాడు దాసు. చౌదరి మొహం గంభీరంగా అయిపోయింది. నేనేం పిచ్చి హనుమంతుణ్ణి, వెర్రి అర్జునుణ్ణేం కాదు, కారణం తెలుసుకోకుండా అభయం ఇచ్చేయటానికి అన్నాడు అదోలా నవ్వుతూ. ఉద్యోగం పోతుందంటే దాసు ఏదో పెద్ద తప్పే చేసి ఉండాలి అనిపించింది ఆయనకి. అయినా ఇలాంటి విషయాలలో ఆయనంతటా ఆయన తలదూర్చాడు కూడా. తప్పనిసరిగా లేచాడు దాసు. చెప్పు, ఏం జరిగింది అన్నాడు చౌదరి. అది కాదు బాబుగారు, వీధులు పట్టి తిరుగుతున్న నన్ను తీసుకొచ్చి డిగ్రీలు లేకపోయినా నాకు కాస్త పనులు నేర్పి నన్ను కాంపౌండర్గా తీర్చిదిద్దారు. కానీ ఇవాళ ఉద్యోగం ఏ తప్పు చేయకపోయినా ఊడిపోయేలా ఉంది. బోరుని ఏడ్చేశాడు దాసు. ఉద్యోగం ఊడేలా ఉందా? అది ఏ తప్పు చేయకుండానా? అవును బాబు. నిజంగా నువ్వే తప్పు చేయకపోతే నేను సాయం చేయడానికి ప్రయత్నిస్తాను. అర్ధరాత్రి జోరున వర్షం పడుతుంటే ఓ ఆడది కొడుక్కి బాగాలేదంటూ హాస్పిటల్కి వచ్చింది అంటూ మంగి రావటం, డాక్టర్ గారు లేరని తను పంపేయటం, ఆ తర్వాత ఆమె డాక్టర్ని తీసుకుని తిరిగి రావటం చెప్పాడు. ఇందులో నీ ఉద్యోగం పోవడానికి ఏముంది? ఆశ్చర్యంగా అన్నాడు చౌదరి. అది కాదు బాబు, డాక్టర్ గారు వచ్చేసరికి నేను మన ఆయాకి ఒంట్లో బాగుండలేదని వస్తే మందిచ్చావా? మధ్యలోనే అందుకున్నాడు చౌదరి. అవును అన్నట్టు తలూపాడతను. పర్వాలేదు, ఈ మాత్రానికే ఉద్యోగం తీయడు విశ్వం. అది కాదు బాబుగారు. ఇంకా ఏమిటి? విసుగ్గా అన్నాడు చౌదరి. నన్ను ఆయాని టైంలో చూసిన డాక్టర్ గారు. ఓ, కొంతవరకు అర్థమైంది ఆయనకి. ఫలానా జబ్బు అని వివరంగా నువ్వు విశ్వానికి చెప్పలేకపోయావా అన్నాడు. ఎలా చెప్తాడు? ఏమని చెప్తాడు? కంగుమంది విశ్వం గొంతు. కొయ్యబారిపోయాడు దాసు. అది కాదు సార్, రమ కడుపులో నొప్పని వస్తే అందుకని నా రూమ్లో తలుపులన్నీ వేసుకుని ట్రీట్ చేస్తున్నావా? అయినా హాస్పిటల్లో మందులేం లేవుగా, ఆయాకి మాత్రం ఎలా ఉన్నాయి వ్యంగ్యంగా అన్నాడు విశ్వం. చౌదరికి పూర్తిగా అర్థమైంది. పోనీలే విశ్వం, జరిగిందేదో జరిగిపోయింది, ఈసారికి వదిలే అన్నాడు అనునయంగా. నీకు తెలియదు మావయ్య, దాసు ఆయాల గురించి నాకు కొందరు చెప్పారు. అయితే నేను నమ్మలేదు. కానీ ఈరోజు నేను కళ్ళారా చూశాను. నేనే కాదు, ఆయా అస్తవ్యస్తంగా ఉన్న బట్టలతో గదిలోంచి వెళ్ళటం, నాతో పాటు ఆ గూడెపు స్త్రీలు కూడా చూశారు. వాళ్ళు ఈ విషయాన్ని ఊరంతా చాటితే పోయేది ఎవరి పరువు? తీక్షణంగా అన్నాడు విశ్వం. నిజమే అనిపించింది ఆయనకు కూడా. ఓరగా దాసుకేసి చూశాడు. నోట మాట రానట్టు అలాగే నిల్చుండిపోయాడు అతను. అయితే ఇతన్ని ఉద్యోగంలోంచి తీసేస్తావా? ఏదో ఆలోచిస్తూ అన్నాడు చౌదరి. ఇతన్నే కాదు, ఆయాని కూడా. బాల వితంతువని, తన వాళ్ళంటూ ఎవరూ లేరని, ఎంతో మంచిగా ఉంటానని ఆనాడు కాళ్ళు పట్టుకుని బ్రతిమాలింది. ఇప్పుడు చాచా అసహనంగా మొహాన్ని తిప్పుకున్నాడు విశ్వం. సరేలే, ఇవన్నీ తర్వాత మాట్లాడుకోవచ్చు. నువ్వు వెళ్ళి బట్టలు మార్చుకురా, భోంచేద్దాం అన్నాడు చౌదరి అతన్ని చల్లబరచడానికి. విశ్వం లోపలికి వెళ్ళిపోయాడు. ఇప్పుడేమంటావు? తీక్షణంగా అన్నాడు చౌదరి. దాసు మరింత వణికిపోయాడు. విశ్వం చెప్పింది నిజమేనా అన్నాడు చౌదరి.
నిజమే అన్నట్టు తలూపాడు దాసు. అయితే అనుభవించు. అది కాదు బాబుగారు, నేను చేసింది తప్పే, ఒప్పుకుంటున్నాను. ఈసారికి క్షమించండి. ఇంకెప్పుడు ఇలాంటి పొరపాట్లు చేయను. సారీ దాసు, ఇలాంటి విషయాల్లో నేను తలదూర్చను. అయినా నువ్వు చేసిన పనికి ఎవరు మాత్రం ఊరుకుంటారు? అందులో డాక్టర్గా విశ్వానికి ఎంత మంచి పేరుంది. నువ్వు చేసిన పనుల మూలంగా వాడికి ఎంత చెడ్డ పేరు, ఆవేశంగా అన్నాడు చౌదరి. ఇందులో ఆయనకి చెడ్డ పేరే ఉంది బాబు. చెడ్డ పేరుగాక మంచి పేరా? అర్ధరాత్రి ప్రమాదంగా ఉన్న కొడుకుని రక్షించుకోవడానికి ఓ ఆడమనిషి వస్తే డాక్టర్ లేడని, మందులు లేవని చెప్పి పంపేయటం మూలంగా డాక్టర్కి మంచి పేరు వస్తుందా? కఠినంగా అన్నాడు చౌదరి. అది కాదు బాబు, డాక్టర్ గారు అంత వానలో ఏం వస్తారని వాళ్ళని పంపేసి సరసంలో పడ్డావు, అంతేనా? గద్దించాడు. దాసు మాట్లాడకుండా నిల్చున్నాడు. అయినా నువ్వు చేసిన పనికి ఫలితాలు ఎలా ఉంటాయో ఊహించావా? అసలే మన మీద దెబ్బతీయాలని చూసే రాయుడికి విషయం తెలిస్తే ఎంత చులకనైపోతాం. అసలే ఎలా దెబ్బతీయాలా అని చూస్తున్నాడు అతగాడు. ఈ రోజున నీ మూలంగా. రాయుడి పేరు వినగానే దాసు మెదడులో ఫ్లాష్లా వెలిగింది ఓ విషయం. అతని మొహంలోకి జీవం వచ్చింది. అంతవరకు ఆ ఆలోచన రానందుకు తనను తానే నిందించుకున్నాడు. ఏం మాట్లాడావు? చిరాగ్గా అన్నాడు చౌదరి. ఏం మాట్లాడాను బాబు, నన్నెవరూ అర్థం చేసుకోవటం లేదు, అదోలా నిట్టూరుస్తూ అన్నాడు దాసు. అర్థం కానట్టు చూశాడు చౌదరి. ఆ రాయుడు గారి ముందు మన పరువు పోకూడదనే నా బాధ, అదోలా నిట్టూరుస్తూ అన్నాడు దాసు. ఏమిటి? కళ్ళు చిట్లించాడు చౌదరి. ఇంతకీ రాత్రి వచ్చిన మనిషి ఎవరనుకుంటున్నారు? రహస్యంగా అన్నాడు దాసు. ఎవరు? ఆ గూడెపు మనిషి. అయితే వైద్యం చేయకూడదా? అది కాదు బాబు, డాక్టర్ గారు దశలే జాలిగుండే, ఎవరొచ్చినా పక్షపాతం లేకుండా చూస్తారు. కానీ ఆ విశ్వాసం వాళ్ళకు కూడా ఉండాలిగా. అంటే ఆ గూడెపు మనిషి రాయుడు గారి పాలేరు వీరుడి పెళ్ళం మంగి. దానికి నేను తెలియదు గాని నాకది బాగా తెలుసు. నిజమా? త్రుళ్ళిపడ్డాడు చౌదరి. అయ్యో, మీ దగ్గర అబద్ధం చెప్తానా? అదీగాక దాన్ని మీరు చూడలేదు గాని గూడెపు మనిషిలా ఉండదు. అందులో కాస్త తిరుగుబోతుగా కూడా పేరుంది. అలాంటిది అర్ధరాత్రి బాబుగారి దగ్గరకు వస్తే పోయేది పరువు కాదా? కానీ పిల్లాడికి సీరియస్గా ఉంటే. అయ్యో, మీరెంత పిచ్చివారు బాబుగారు, అందరినీ నమ్మేస్తారు. అసలు మీకోటి తెలుసా? ఏమిటి? ఇంతకుముందు 4 రోజుల నుంచి ఆ పిల్లాడికి జ్వరమట. ఎవరో మన డాక్టర్ బాబు దగ్గరికి తీసుకెళ్ళమంటే, వాడికి చూపించటం ఏమిటి, మా కామంది గారికి శత్రువైన వాడు నాకు శత్రువే అంటూ నానా కూతలు కూసాట ఆ వీరుడు. ఆచార్యులు గారి దగ్గర మందిప్పిస్తున్నట, రహస్యంగా అన్నాడు దాసు. చౌదరి కళ్ళు కోపంతో ఎర్రబడ్డాయి. అయితే ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు అన్నాడు ఆవేశంగా. ఏం చేస్తారు? ప్రాణం మీదకొచ్చింది, తప్పనిసరే తీసుకొచ్చారు. అదీగాక ఆ వీరుడు ఊళ్ళో లేడట. పాపం ఈ గొడవంతా డాక్టర్ గారికి ఏం తెలుసు? అర్ధరాత్రి వానలో వచ్చి ఆ పిల్లాన్ని రక్షించారు. ఆయనకి నమ్మే విధంగా నూరిపోసి విషం తలకెక్కించాడు దాసు. రాస్కెల్, ఆ పాలేరు వెధవ అంత మాట అన్నాడా? పిడికిలు బిగిస్తూ అన్నాడు చౌదరి. అవును బాబు, అందుకే నేను ఆమెకి ఏవో కబుర్లు చెప్పి పంపేశాను. కానీ అమాయకంగా అన్నాడు దాసు, తన పాచిక పారిందనే ఆనందాన్ని మనసులోనే దాచుకుంటూ. సరే, నువ్వెళ్ళు, గంభీరంగా అన్నాడు చౌదరి. అలాగే బాబు, తమ ఉప్పు తిని బ్రతుకుతున్నాను, నా నోటి దగ్గర కూడు తీయకండి. నేను చేసేది అదే. ఆ ఆయాతో చేసింది మాత్రం తప్పేనని మరోసారి ఒప్పుకుంటున్నాను, వినయంగా అనేసి బయటికి వెళ్ళిపోయాడు దాసు. చౌదరి ఆలోచిస్తూ డైనింగ్ హాల్లోకి నడిచాడు. పోలిగాడికి బాగా స్వస్థత చిక్కింది. మొన్నాడు వాణ్ణి ఇంటికి పంపుతూ కొన్ని మందులు రాసిచ్చి, ఇదిగో మంగమ్మ, ఈ మందులు తప్పకుండా వాడాలి, మీ ఆయన వచ్చాక తెప్పించు అన్నాడు విశ్వం ప్రిస్క్రిప్షన్ చేతిలో పెడుతూ. మంగి మొహం వెలవెలబోయింది. కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఏమిటి అన్నాడు విశ్వం అర్థం కాక. మంగి చేతుల్లో మొహం దాచుకుని భోరుమంది. కంగారు పడిపోయాడు విశ్వం. ఏమైంది? మీ ఆయన ఇప్పుడు రాడా అన్నాడు. తనని తాను కంట్రోల్ చేసుకుంటూ తన పరిస్థితి, భర్త వల్ల తనకెంత సహాయం లభిస్తోంది అంతా సిగ్గు విడిచి అతనికి చెప్పింది మంగి. తెల్లబోయాడు విశ్వం. మరైతే ఎలా అన్నాడు. మీ దగ్గర ఏవైనా ఉంటే ఇయ్యండి బాబు, తమ రుణం ఉంచుకోను, పని చేసైనా తీర్చుకుంటాను బతిమాలుతూ అంది మంగి. క్షణం ఆలోచనలో పడ్డాడు విశ్వం. హాస్పిటల్లో పెద్దగా మందులు లేవని అతనికి బాగా తెలుసు.
జేబు చూసుకున్నాడు. జేబులో 25 రూపాయలున్నాయి. అవే తీసి మంగికిస్తూ, ఇది తీసుకెళ్ళి ముఖ్యమైనవి కొంచెం తెప్పించు, మళ్ళీ చూద్దాం అన్నాడు. వద్దు బాబు, మొహమాటంగా అంది మంగి. పర్వాలేదు, మళ్ళీ ఉన్నప్పుడు ఇచ్చేద్దుగాని అంటూ ఆ నోట్లు బలవంతంగా ఆమె చేతిలో పెట్టాడు విశ్వం. అప్పుడే ఇకిలిస్తూ వచ్చాడు దాసు. నమస్కారం సార్, మంగిని ఆమె నోట్లని మార్చి మార్చి చూస్తూ అన్నాడు. విశ్వం అదేమీ గమనించకుండానే, నమస్కారం, నువ్వెళ్ళి పని చూసుకో అన్నాడు ముభావంగా. అతను దాసుతో ఎక్కువగా మాట్లాడటం లేదు. దాసు కోరగా మంగికేసి చూస్తూ లోపలికెళ్ళిపోయాడు. మంగి కొడుకుని తీసుకుని వెళ్ళిపోయింది. విశ్వం తన పనిలో పడిపోయాడు. ఆ రోజు ఆయా పనిలోకి రాలేదు. రాదని అతను ఊహించాడు కూడా. మర్నాడు పిల్లిలా వచ్చింది. పనంతా అయి వెళ్ళిపోతుంటే ఆపాడు విశ్వం. మీరు రేపు ఫస్ట్ నుంచి రానక్కర్లేదు అన్నాడు ఎలాంటి ఉపోద్ఘాతము లేకుండానే. రమ మాట్లాడలేదు. ఏం మాట్లాడుతుంది? దాసు రంగంలోకి వచ్చాడు. నువ్వు కూడా ఫస్ట్ నుంచి ఇక్కడికి రావద్దు అన్నాడు అతనితో కూడా. పొరపాటు జరిగిపోయింది సార్, ఇప్పుడు అర్ధాంతరంగా పొమ్మంటే ఎక్కడికి పోతాను అంటూ ఇంకా ఏదేదో చెప్పబోయాడు. అయితే విశ్వం వినిపించుకోలేదు. దాసు రమకి సైగ చేశాడు. ఆమె అతి బలవంతం మీద గొంతు సవరించుకొని, క్షమించండి డాక్టర్ అంది. ఐఆమ్ సారీ అంటూ చటుక్కున లేచాడు విశ్వం. రమమోహం అవమానంతో ఎర్రబడింది. తీక్షణంగా అతని కేసి చూసి చెరచెర బయటికి వెళ్ళిపోయింది. దాసు కూడా ఆమెను అనుసరించాడు. విశ్వం, మళ్ళీ ఒకసారి ఆలోచించరా అన్నాడు చౌదరి మేనల్లుడితో దాసు ఆయాల గురించి. నీకు తెలియదు మావయ్య, ఒక్కసారి ఊరుకుంటే అది అలవాటుగా మారుతుంది. అదీగాక దాసు తను చేసిన దానికి బాధపడ్డం లేదు సరికదా, వీడు నన్నేం చేస్తాడులే అన్న ధీమాగా తిరుగుతున్నాడు కోపంగా అన్నాడు విశ్వం. అది కాదురా, ఆ దాసు. తెలుసు మావయ్య, రాయుడి గారి తరఫు మనిషికి వైద్యం చేశానని నీకు బాగా నూరిపోశాడు, అవునా? కానీ డాక్టర్లకే పార్టీలుంటే ఎలా చెప్పు? అయినా నువ్వు ఆ రాయుడి గారంత స్వార్థపరుడివి, నీతి లేని వాడివి కాదని నాకు బాగా తెలుసు. అందుకే నేను ధైర్యం చేసి వెళ్ళాను అనునయంగా అన్నాడు విశ్వం. మేనల్లుడి దృష్టిలో తను మంచి మనిషిగా ఉన్నందుకు మనసులోనే పొంగిపోయాడు చౌదరి. అయినా కానీ అంటూ ఆగిపోయాడు. ప్లీజ్ మావయ్య, ఆ దాసు విషయం ఇంకా మాట్లాడవద్దు అన్నాడు విశ్వం గంభీరంగా. భారంగా నిట్టూర్చాడు చౌదరి. ఇంకా ఆ విషయాన్ని గురించి అడగకూడదు అని కూడా నిర్ణయించుకున్నాడు. చౌదరి గారి మేనల్లుడు తన హాస్పిటల్ తొడవటానికి మంచినీళ్లు పెట్టడానికి చౌదరి గారి బద్ధశత్రువైన రాయుడి గారి పాలేరు పెళ్ళం మంగిని పనిలో పెట్టుకున్నాడన్న వార్త కార్చిచ్చులా వ్యాపించిపోయింది ఆ ప్రాంతమంతా. రాయుడు త్రుల్లిపడ్డాడు. చౌదరి కొయ్యబారిపోయాడు. దాసు వంకరగా నవ్వాడు. వీరుడు నిప్పులు చెరిగాడు. ఊరంతా ముక్కును వేలేసుకుంది. కొడుకు సంగతి తెలిసిన కొంపకు రాని వీరుడు ఈ వార్త చెవిని పడగానే ఉరుకులు పరుగులతో వచ్చిపడ్డాడు. అతన్ని చూడగానే, వచ్చావా మామా, ఎన్నాళ్ళకి నేను గుర్తొచ్చాను. పోనీలే, ఇన్నాళ్ళకైనా వచ్చావు, అంతే చాలు, రా అంటూ మురిసిపోతూ ఆప్యాయంగా ఆహ్వానించలేదు. ఏమి అన్నట్టు తలెత్తి ఓసారి చూచి తిరిగి తన పనిలో పడిపోయింది. నిర్ఘాంతపోయాడు వీరుడు. కోపం రెట్టింపోయింది. ఏమే, నేనిన్నాది నిజమేనా అన్నాడు ఆవేశంగా. ఏటది తాపిగా అంది మంగి. నీ యవ్వ, తెలియనట్టు అడుగుతావెందే దూకుడుగా అన్నాడతను. బాగుంది, చెప్పకపోతే ఎట్టా తెలుసుద్ది? నేను ఊళ్ళో లేనప్పుడు జరిగిన ఇషయం. నువ్వు ఊళ్ళో లేనప్పుడు జరిగిన ఇషయమా అంటే పోలిగాడికి పేనం మీదకొచ్చిన ఇషయమా? నేక అప్పట్లో ఆ దాసుగాడు ఆయాతో తొంగుండి సూడడు పొమ్మన్న ఇషయమా? అదీగాక డాక్టర్ బాబు వచ్చి ఆన్ని కాపాడిన ఇషయమా? ఏది? ఇవన్నీ నువ్వు ఊర్లో లేనప్పుడే జరిగినాయి. తన పని తను చేసుకుంటూనే అంది మంగి. కొయ్యబారిపోయాడు వీరుడు. ఇది మంగేనా అనుకున్నాడో క్షణం. వెంటనే అతనిలోని మగతనం మేల్కొంది. ఏటి నీ యవ్వారం, ఇందాకటి నుంచి సూతన్నా అడిగిన దానికి సమాధానం చెప్పకుండా మంగి జబ్బ పట్టుకుని అన్నాడు. నువ్వు ఉండహే, చేయి విదిలించుకుంటూ అంది మంగి నిర్లక్ష్యంగా. వీరుడిలో ఆవేశం కట్టలు తెంచుకుంది. నీకు మా పొగరు బలిసిపోయిందే, పిచ్చిగా అరిచాడు. అవును మరి, నువ్వెట్టే తిండికి బలమవ్వకేమవుద్ది దీర్ఘం తీసింది మంగి. అంతే, వీరుడి చెయ్యి గాల్లోకి లేచింది విసురుగా. అయితే ఆ చేతిని అంతకన్నా విసురుగా ఆపేసింది మంగి. ఆగు, నా మీద చెయ్యాడిందా నేను మడిసిని కాను. నువ్వు చేసిన పనే నేను చెయ్యాల్సి వస్తుంది. నీ మగతనం మీది మా పెద్ద దెబ్బ తగులుద్ది.
వెంటనే గుండాగి సస్తావ్ తాపీగా అంది మంగి. ఏటి ఏటి మొగున్నట్టుకునేనా నువ్విన్ని మాటలన్నది? జారిపోతున్న ధైర్యాన్ని కూడదీసుకుంటూ అన్నాడు వీరుడు. ఏటి మొగుడా? ఎవడు? నువ్వా? ఫక్కున నవ్వింది మంగి. బిక్కచచ్చిపోయాడు వీరుడు. చివరికి నన్నే మొగుణ్ణే కాదనే కాడికొచ్చావన్నమాట బింకంగా అన్నాడు. ఛీ, నువ్వు మొగుడివా? ఆ మాట అంటానికి సిగ్గులేదు? అసలు మొగుడంటే అర్థం తెలుసా నీకు? పొగలంతా గొడ్లు కట్టబడి పెళ్ళాం పిల్లల్ని సాక్కునేవాడు మొగుడు. ఆడు తాగి తందనాలాడినా, పెళ్ళాన్ని సావబాదినా, ఎన్ని ఎదవ పనులు చేసినా ఏ టైంకో ఓ టైంకి కొంపకు చేరతాడు. అలాగాక అడపాదడపా వచ్చి కొంత సొమ్మడేసి కూసేపు గడిపోయేవాడు ఎబ్బిసాలి. నువ్వు ఆడిలానూ లేదు, అంతకన్నా ఎదవ్వి, నికృష్టుడివి. గుర్తొచ్చినప్పుడు పిడుగులా వచ్చి ఎలా ఉన్నారడగకుండా ఉండాది తినా నీ ఆకలి తీర్చుకుపోతావు. సి, నువ్వో మొగుడివి, పెద్ద మొగుడివి అసహ్యంగా చూస్తూ అంది మంగి. వీరుడు భార్య అన్న మాటలకి అగ్నిపర్వతమే అయ్యాడు. తప్పు తనదే అయినా అతనిలోని పురుషాహంకారం అతన్ని పిచ్చివాణ్ణి చేసింది. బండబూతులు తిడుతూ మంగిని బాధేశాడు. ముందు ప్రతిఘటించిన తర్వాత నిస్సహాయంగా నిర్లిప్తంగా ఉండిపోయింది మంగి. నిద్రలో ఉన్న పోలిగాడు లేచి బావురమన్నాడు. చేతులు నొప్పటే వరకు బాధి బూతులు తిట్టుకుంటూ వెళ్ళిపోయాడు వీరుడు. స్వాధీనం తప్పుతున్న ఒంటిని స్వాధీనంలోకి తెచ్చుకుంటూ మెల్లగా లేచింది మంగి. రంగి కబురు పంపింది. ఆమె వచ్చాక విషయమంతా చెప్పింది. రంగి వీరన్ని తిట్టిపోసింది. పెళ్ళాన్ని కాస్త గంజిపోయిలేని వెధవకి పెళ్ళాన్ని కొట్టే అధికారం లేదంది. తిట్టిన తిట్టి తిట్టకుండా గంట తిట్టింది. కాసేపు తర్వాత తన నిర్ణయం చెప్పింది మంగి. క్షణం ఆలోచించిన రంగి అదే మంచిది అనేసింది. పరీక్షలైన మర్నాడే ఫ్రెండ్స్తో కలిసి పిక్నిక్కి వెళ్ళింది మమత. మమత ఉత్సాహానికి మారుపేరు. పెళ్ళిడొచ్చినా ఇంకా చిన్నపిల్లలాగా అల్లరి చేస్తుంది. ముఖ్యంగా విశ్వం దగ్గర మరీ అల్లరి చేస్తుంది. అతని సాన్నిధ్యం ఆమెకి స్వర్గం. అతని మీద ఈగవాలనివ్వదు. అతనే అమ్మాయినైనా కన్నెత్తి చూసినా, అతన్నే అమ్మాయి అయినా ఆరాధనగా చూసినా మండిపడేది. అందుకే తరచు మెడికల్ కాలేజీలోని అమ్మాయిల్ని మెచ్చుకుంటూ రకరకాల కథలల్లి చెబుతూ మరీ ఉడికించేవాడు విశ్వం. ఆమె సంగతి తెలిసిన స్నేహ బృందం కూడా తమాషాగా ఆట పట్టించేవారు. అదంతా తలుచుకుని హాయిగా నవ్వేసేది మమత. ఆ రోజు పిక్నిక్కి వెళ్ళిందన్న మాటే గాని మనసంతా బావ మీదే ఉందామెకి. కొలను ఒడ్డున కూర్చుని దానిలోని తామరపూలని తన్మయత్వంతో చూస్తున్న మమతతో, ఏ మమత, ఏమిటే ఆ పరధ్యానం అందో అమ్మాయి. పరధ్యానం కాదే, పరవశం ఇంకో అమ్మాయి అందుకుంది. ఎందుకు అమాయకంగా అంది మొదటమ్మాయి. అసలు మా బావని మర్చిపోతే కదా గుర్తు రావటానికి నవ్వింది మమత. అబ్బో, చాలా ఉందే, మరీ అంత ఆశలు పెంచుకోకు, దెబ్బతింటావు అల్లరిగా అంది ఇంకో అమ్మాయి. ఏం, మా బావ మీద నీకు మనసైందా ఏం? కొంపదీసి ఆశ్చర్యం నటించింది మమత. అవునే మమత, ఆ మధ్య ఒకసారి పార్కులో అనుకోకుండా కలుసుకున్నాం. ఎన్నో ఊసులు చెప్పుకున్నాం. ఒకరు మనసులో ఒకరు చదువుకున్నాం. గాఢంగా ప్రేమించుకున్నాం తన్మయత్వంగా అంది. అలాగా, అయితే మీ ఇద్దరిని ఎంచక్కా చంపేసి నేను కూల్గా జైలుకెళ్తాను. అవును, ఎలా చంపను? కత్తితోనా లేక? తల్లి ఆపు, నువ్వంత పని చేసినా చేస్తావు. నాకు నీ బావ వద్దు, అతగాడి ప్రేమ వద్దు. అసలంటూ బ్రతికుంటే మొగుడంటూ రాకపోడు భయంగా అంద అమ్మాయి. గొల్లుమన్నారంతా. మమత కూడా హాయిగా నవ్వేసింది. ఆమె ఝాస మళ్ళీ విశ్వం మీదకి మళ్ళింది. బావ ఏం చేస్తుంటాడు? నా గురించి ఆలోచిస్తుంటాడా, లేక నేను వస్తున్న సంగతి మర్చిపోయి ఆ పేషెంట్లతో కుస్తీ పడుతుంటాడా? ఏమో, ఈ డాక్టర్లని నమ్మడానికి వీల్లేదు నవ్వుకుంది. మర్నాడే ఆమె హాస్టల్కి గుడ్ బై చెప్పి పల్లెకు వెళ్ళిపోతుంది. వెళ్ళగానే నాన్న ముహూర్తాలు పెట్టేస్తారు. ఆ పైన బావ సాన్నిధ్యంలో హాయిగా, బావ వడిలో వెచ్చగా. ఓహ్, ఏ మమతాదేవి, కాస్త నీ పగటి కళ్ళలు నాపి వాస్తవంలోకి రాతల్లి. ఇలాంటి సమయం మన జీవితంలో రాదు. మీ బావ, అతనితో సంసారం జీవితాంతం ఉంటాయి. అందుకో ఈ పిక్నిక్ని ఎంజాయ్ చేయి అందో అమ్మాయి హెచ్చరిస్తూ. సారీ, నిజమే, ఇలాంటి సమయం, ఇలాంటి బాధ్యతారహితమైన హాయి ఇంక మనం మర్చిపోవాల్సిందే అంటూ లేచింది మమత కదిలి వచ్చిన వసంతంలా.
విశ్వం హాస్పిటల్కి వెళ్ళబోతున్న విశ్వం మేనమామ పిలవటంతో ఆగాడు. ఏమిటి మామయ్య అంటూ. పెద్దవాణ్ణి ఓ మాట చెప్తాను వింటావా? మెల్లగా అన్నాడాయన. ఏమిటి మామయ్య? దాసు విషయమేనా? చిన్నగా నవ్వాడు. ఊహు, ఇంకా అతని విషయంలో నేను జోక్యం కలిగించుకోను. మరి మంగీ విషయం? మంగీ విషయమా? అవును, నువ్వు పనిలో పెట్టుకున్న మంగీ విషయం నొక్కి అన్నాడు చౌదరి. చెప్పు మావయ్య, వెంటనే ఆమెని పనిలోంచి తీసేయ్. మావయ్య ఆశ్చర్యంగా చూశాడు విశ్వం. అవును విశ్వం, ఆమెని పనిలోంచి తీసేయ్. ఎందుకు? అంత నేరం ఆ అమ్మాయి ఏం చేసింది? నేరం చేసిందని కాదు, ఊళ్ళో ఆమెను గురించి చాలా చెప్పుకుంటున్నారు. ఏమని? నువ్వు పనిచ్చినందుకు. ఓ ఓ పేదరాలికి తిండికి లేకపోతే పనిచ్చి ఆదుకోవటం అంత కష్టంగా ఉందా ఈ ఊరి వాళ్ళకి? అది కాదు విశ్వం, దాని మొగుడికి ఊ, నీ మీద దాని మీద ఏవో అపోహలున్నాయి. చాచా కంగారుగా చూశాడు విశ్వం. అవును విశ్వం, వాడే కాదు, ఊళ్ళో చాలామంది చెప్పుకుంటున్నారు ఈ విషయాన్ని. ఎవరా ఊళ్ళో వాళ్ళు? ఆ రాయుడి గారి మనుషులేనా? కఠినంగా అన్నాడు విశ్వం. కాదు, ఇంకా చాలామంది అనుకుంటున్నారు. ఈ విషయం గురించే మొన్న మంగిని మొగుడు చావుబాదట. అందుకాదు అతను కొట్టింది, మొగుడుగా అతని బాధ్యతల్ని గుర్తు చేసినందుకు సీరియస్గా అన్నాడు విశ్వం. మంగి కొంతవరకు అతనికి చెప్పుకుంది. అంటే ఈ విషయం కూడా మంగి నీకు చెప్పిందన్నమాట? సూటిగా చూస్తూ అన్నాడు చౌదరి. ఆ చెప్పింది. పాపం నానా హింసలు పెడుతుంటే కొడుకుతో సహా వచ్చి రంగమ్మ ఇంటి పక్కనే ఉన్న మరో గుడిసెలో తలదాచుకుంటోంది. జాలిగా అన్నాడు విశ్వం. ఓ, చాలా వరకు వచ్చిందన్నమాట అనుకున్నాడు చౌదరి మనసులోనే. పైకి మాత్రం. అది కాదు విశ్వం, నా మాట జాగ్రత్తగా విను. ఈ ఊరి పాలిటిక్స్ నీకు పూర్తిగా తెలియవు. ఆ మంగి వీరుడి భార్య. వీరుడు రాయుడి పాలేరు. రాయుడు మనకి బద్ధశత్రువు అన్న సంగతి నీకు తెలియంది కాదు. అదీగాక వీరుడు ఆ రాయుడి కుడిభుజం. అలాంటి వాడి భార్యని తెచ్చి నీ దగ్గర పెట్టుకుంటే రాయుడు ముందు మన పరువేంగాను అన్నాడు తీక్షణంగా. నేను నీ మేనల్లున్నే, కానీ డాక్టర్ని కూడా మావయ్య. మా దగ్గర రాజకీయాలకి తావుండకూడదు. అందరూ సమానమే. అంతెందుకు, రేపు ఆ రాయుడి గారికి ఏదైనా సుస్థి చేసిందనుకో, నేను చూడొద్దు? నవ్వుతూనే అన్నాడు విశ్వం. నీ అవసరం వాళ్ళకేం రాదు. వాడి పాలేరుకే మనం ఆనలేదు ఆవేశంగా అన్నాడు చౌదరి. ఆయనకి దాసు చెప్పిన మాటలు గుర్తున్నాయి. ఎవరో ఏదో చెప్తే ఎలా నమ్మావు మావయ్య? ఆమె నా దగ్గరకు వచ్చి బతిమాలింది. నా విధి నేను నెరవేర్చాను, అంతేగాని ఇందులో పరువు పోయే పనేం లేదు. అయితే ఇంతకీ ఆ మంగిని పనిలోంచి తీయనంటావు, అంతేనా? కారణం లేకుండా ఆమె నోటి కింది కూడి తీయటం నా వల్ల కాదు మామయ్య. శాంతంగానే అన్నా అతను గొంతు స్థిరంగా ఉంది. తెల్లబోయాడు చౌదరి. మేనల్లుడంత నిర్మోహమాటంగా అంటాడని అతనేనాడు ఊహించలేదు. సరే నువ్వెళ్ళు అన్నాడు ముభావంగా. కోపం వచ్చిందా మావయ్య? కోపమా? ఎందుకు? నేనిలా మాట్లాడినందుకు. నీ అభిప్రాయం నువ్వు చెప్పావు. ఇందులో తప్పేముంది? అయినా నీ మనసులోని విషయాన్ని గ్రహించకుండా చొరవ తీసుకుని అడగటం నాదే పొరపాటు. ఇందులో పొరపాటేముంది మావయ్య? నీకు ఆ స్వతంత్రం ఉంది కాబట్టి చెప్పావు. అయినా ఒకటి అడుగుతాను, చెప్పు. ఏమిటి? సాటి మనిషి బాధలు పడుతుంటే చేతనైనంతలో ఆదుకోవటం తప్పంటావా? వీరుడు భార్యని నానా హింసలు పెట్టి బాధిస్తుంటే ఆ రాయుడు గాని మరొకళ్ళు గాని ఆదుకున్నారా? చెప్పు మావయ్య. నువ్విచ్చే ఆ 40 రూపాయలతో దాని జీవితం వెళ్ళిపోతుందా? సీరియస్గా అన్నాడు చౌదరి. వెళ్ళదు, కానీ వేణీళ్ళకి చన్నీళ్ళు అన్నట్లు పనికొస్తుంది. పోనీ ఓ పని చేస్తావా? గంభీరంగా అన్నాడు విశ్వం. నువ్వు గాని ఆ రాయుడు గాని ఆమె కాస్త ఆధారం చూపించండి, వెంటనే పనిలోంచి తీసేస్తాను. అంతేగాని ఎవరో ఏదో అన్నారని తినే అన్నంలో నీళ్లు పోయటం న్యాయమేనా మామయ్య? న్యాయాన్యాయాలు ఇవాళ నీ దగ్గర నేర్చుకోవాల్సి వచ్చింది, నిష్ఠూరంగా అన్నాడు చౌదరి. న్యాయం నేర్పటం కాదు మామయ్య, ఆ పరిస్థితులు చెబుతున్నాయి. రెక్కాడితే గాని డొక్కాడని బ్రతుకులు. ఉన్ననాడు తిని లేనినాడు కడుపులో కాళ్ళు పెట్టుకుని పడుకుంటారు. మొన్న కొడుక్కి జ్వరం వచ్చి ఉద్ధరినుడు పాలు లేక, చేతిలో పైసా లేక ఆ తల్లి ప్రాణం ఎంత కొట్టుకుందో తెలిస్తే నువ్విలా మాట్లాడవు మావయ్య, బాధగా అన్నాడు విశ్వం. క్షణం తికమక పడ్డాడు చౌదరి. వెంటనే, లోకం సంగతి చెప్పాను. నీ ఇష్టం, నీ మీద నాకెప్పుడూ నమ్మకం ఉంది అన్నాడు. అది చాలు మావయ్య, ఎవరెన్ననుకున్నా నాకు బాధ లేదు.
నాకు అయిన వాళ్ళు నన్ను అపార్థం చేసుకోకూడదు. దయచేసి జీవోత్సవాల్లా బ్రతికే పేద బ్రతుకుల జీవితాల్లో గుప్పెడి వెలుగు ప్రసరించడానికి ప్రయత్నిస్తున్న నన్ను అపార్థం చేసుకోకు మావయ్య ప్లీజ్ అంటూ భారంగా అడుగులేస్తూ వెళ్ళిపోయాడు విశ్వం. చౌదరి ప్రతిమలా అలా నిల్చుండిపోయాడు. అతని మనసంతా చిరాగ్గా అయిపోయింది. మమతరాన్ని అంతా అదే చూసుకుంటుంది అనుకున్నాడు మనసులో. కథ కొనసాగుతుంది. మళ్ళీ కలుసుకుందాము. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.